జై స్వరాజ్య టీవీ. మేము సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరం మేము సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెకు స్వరాజ్య టీవీ వారు కవర్ చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి కవరేజ్ కూడా మాకు ఇచ్చి మాకు ఫుల్ సపోర్ట్ గా ఉండాలి అని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మేము ఎస్ఎస్ఏ పరిధిలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. పనికి తగ్గ వేతనం లేదు సార్. ప్రతి సంవత్సరము కూరగాయల రేట్లు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ మాకు వచ్చేటువంటి జీతంలో పెరుగుదల మాత్రము లేదు. గత సంవత్సరం రేవంత్ అన్న గారు ఇక్కడికి వచ్చి ఎస్ఎస్ఏ పరిధిలోని ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము, టీ తాగే లోపలనే జీవో ఇస్తాము అని మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది. అన్న రేవంత్ అన్న ఇక్కడ ఉండేటువంటి ఆడబిడ్డలను ఒకసారి చూసి వీళ్ళ బాధ ఏంటిది అని ఆలోచన చేసి మా దగ్గరకు వచ్చి మా బాధ ఏంటిదో తెలుసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎస్ఎస్ఏ పరిధిలో 23,000 మంది పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత అనేది మీ మీద ఉంది. మాటలకే కాదు సార్, ఇక్కడ వచ్చి మేము ఎంత కష్టపడుతున్నామో కష్టానికి తగ్గ వేతనాన్ని పొందాలి అని మేము కోరుకుంటున్నాము. మాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. మేము స్కూల్ పరిధిలో పనిచేస్తున్నాము. విద్యార్థులను కూడా సర్వతోముఖాభివృద్ధిగా తయారు చేస్తున్నాను. వాళ్ళు వివిధ రంగాలలో స్థిరపడుతున్నారు. కానీ మా జీవితాలు మాత్రం అలాగనే ఉన్నాయి. మా జీవితాలలో కూడా మార్పు రావాలి అని మేము కోరుకుంటున్నాను. వాళ్లకు భద్రత లేని దగ్గర మేము భద్రత గురించి మాట్లాడుకోవడం మాకే ఇబ్బందికరంగా ఉంది సార్. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలి అని కోరుకుంటున్నాం సార్. వెంటనే